వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్, అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట ఏమో నాకు అంత తెలీదు, యూనో. సో I just don't remember him saying anything. At least now, I don't know for what reason. Yeah. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు? ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 hours అన్నా కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. నేను ఇచ్చింది ఇట్ ఈస్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను, నాగార్జునాన్ని కూడా వేసాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ బట్ రాముతో నాకు శివ కథ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్ అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్. తర్వాత డెసిషన్ తీసుకోవటానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్అవుట్. వర్మ గారు, 35 years బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని మేబీ స్మాల్ థింగ్స్, అది కూడా ఇట్ ఈస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ ఐ ఫీల్ what this subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు కొత్త వాళ్ళైనా ఒక్క నిమిషం, ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీకు సెపరేట్గా అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను.